ఏం పేరు నీ పేరు? నా పేరు ఊసే సార్. ఏ ఊరు మీది? మాది ఊరే కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లి ఇక్కడ సాయిరెడ్డి అనే ఆయన ఉన్నాడు కదా? అవును సార్. ఆయన తెలుసా మీకు? తెలుసు సార్. ఆయన మా అన్నలో మా ఊరే అంతా ఒకటి మాదేశారి పంటున్నాడు. అప్పుడు బాగానే ఉన్నాడు ఆయన కూడా. కానీ ఆయన ఎందుకో అట్లా అయింది. కానీ మా సారుల మీద ఏం అలాంటి ఇబ్బంది అయితే లేదు. ఆయనది ఏదో ఆయన బాగా అది అలా జగక్కాడి కూడా పోనే లేదు సార్. వీళ్ళు పెద్ద మంచిగా ఊళ్ళో దవాఖాన కట్టి మంచిగా చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే ఆయన వాళ్ళ లేక వీళ్ళకి మా సారుల ఈ సారుల వీరికి ఒకటి బనా చేసింది. కానీ ఆయనది వీళ్ళకి సంబంధమే లేదు. అది తమ్ముళ్ళు అది వాళ్ళు ఏం భయపడలేదు సార్. న్యాయం మాట అది ఇంత బనా చేసారు. కానీ వాళ్ళు అంకలకు వచ్చి చూసిన వాళ్ళు గారు, తొంగి చూసిన వాళ్ళు గారు అట్లాంటి మనుషులే కాదు వాళ్ళు. వాళ్ళ అట్లాంటి బుద్ధులు లేవు. మంచి పనులు చేస్తారు కానీ అట్లాంటి బుద్ధులు లేవు సార్. వాళ్ళు మంచి పనులు చేసి మన ఊరికి మంచిగా బాగుపడేటికి అందరికీ మంచిగా సమానం మంచిగా చేసారు మాకు. కానీ అట్లాంటి పనులు ఏం లేవు. ఈయన ఏదో ఒకటి బంధనం చేయాలని చేసింది. కానీ మా సార్ ఈ సార్లు తప్పు కాదు. ఏదో సార్ తప్పు కాదు. వాళ్ళకి సంబంధం లేదు సార్. వాళ్ళకి సంబంధం లేదు. ఏదాటి సంబంధం లేదు. అది ఇప్పుడు వాస్తవానికి ఆయనకు జాగ ఉందా? అక్కడ జాగ ఉంది సార్. మస్తు జాగా. ఆయన వాళ్ళ ఇంటికి జాగ ఉంది ఉడక ఇంత ఇడిచిపెట్టేది ఉడక. జాగాలది కానే కాదు. వెనకది అది గౌరవాన్ని పొలం. అది బాయి బొంద ఉంటే ఆ బాయి బొందలా దవాఖాన కట్టి అందరి గురించి మంచిగా ఊళ్ళో మంచిగా ఉండాలి అని చేసిండు ఆయన. కానీ ఆయనకు జాగా ఉడక ఇంత ఇడిచిపెట్టారు. 5-6 ఫీట్ల జాగా ఉడికి ఇడిచిపెట్టారు. మంచిగా ఆయన జాగా ఊరికే అడిగినందుకు మాకు ఇంత అయ్యాంగా వనికి ఇది అట్లా అంటే కొంత ఇడిచిపెట్టారు సార్. వాళ్ళు ఉడక ఇడిచిపెట్టారు. అట్లా ఉడక ఏం లేదు. దాని మీద ఉడికి ఏం ఇబ్బంది లేదు సార్. సంబంధమే లేదు సార్. ఈ జాగా కూడా సంబంధం లేదు.